ఎప్పుడైనా మళ్ళీ వారం బాగా ప్రిపేర్ అవ్వాలి. దేవుడి పని చెయ్యాలా? గిరికండి గిరి అమ్మ మధ్యలోనమ్మా ముందుకు వచ్చాను అయితే వినండి వినండి అమ్మ 5 నిమిషాలు ముగిస్తాను. 30 లక్షల మంది అంటే ఎంతమంది తెలుసా? మన విజయనగరం జిల్లా అంతమంది ప్రజలు అన్నమాట. వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి అన్నం లేదు. వాళ్ళకి పని చేయి, తోటలోకి వెళ్ళి పని చేయి, సిమెంట్ ఇల్లు కొట్టు, గోడ కొట్టు, ఇక పెద్ద పెద్ద పనులు ఇచ్చేసి ఇల్లు కొట్టు, నీళ్ళు తెచ్చు, కానీ అన్నం లేదు నీకు. ఎంత కొద్ది అన్నమే, ఎంత కొంచెం అన్నమే. మరి కూలి మరి జీతం లేదు. 8 గంటల పని 8 ఉదయం ఎందుకు వెళ్తే రాత్రి 10కి రావాలా, అంతేగాని 10కి రాత్రి సాయంత్రం ఉదయం 10కి సాయంత్రం 5 గంటలు కాదు. ఎంత పని చేస్తే వాళ్ళకి 2 రూపాయలు రూపాయి ఇచ్చేవారు. వాళ్ళకి ఆహారం సాలేదు కాదు, అలా పిల్లలకి ఆహారం సాలేదు. ఎందుకో తెలిసిన అందరూ కూడా బానిసత్వ బ్రతుకుల కింద ఉండిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి దేవుడి తాలూకా మహిమ ఏంటో వాళ్ళకి తెలియలేదు. దేవుణ్ణి విసర్జించారు, దేవుని విడిచిపెట్టేశారు. అందరూ కూడా ఎప్పుడైతే అలా చేశారో వినండి. మళ్ళీ ప్రశ్నలు అడుగుతుంది. 8 లక్షల మంది అక్కడ దేవుడు చూసి అక్కడ ఏడుతాను అన్నమాట. ప్రభువా ప్రభువా ఏంటి రాజుగారు ఎవరు తినేస్తాను మమ్మల్ని, కోట బియ్యం ఇవ్వడం లేదు ప్రభువా, మాకు ఇల్లు కొట్టుకోవడానికి లోన్లు ఇవ్వలేదు ప్రభువా, మాకు నీళ్ళు తాగడం కొరాయి నీళ్ళు రాలేదు ప్రభువా, బోరింగ్లు కూడా లేవు ప్రభువా. ఆ నూతులు ఉండి అన్నమాట, నూతుల్లోకి తోడుకోవాలి ప్రభువా, ఏడు ప్రభు అని అందరూ ఏడుస్తాను. పాపం ఎంతమంది ఎప్పుడైతే ఏడ్చారో 30 లక్షల మంది ఏడుస్తాను. వెంటనే దేవుడు ఏం చేశాడు దేశయ్య, అయ్యో నా పిల్లలు ఏడుతాను అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సరే నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నారు. విడిపిస్తున్నసరికి మన పాస్పోర్ లాంటి వాళ్ళు, సల్మాన్ అన్ని లాంటి వాళ్ళు, ఒక అన్నీనే ఎన్నుకున్నాడు దేవుడు. లేదా అంజలి అక్క లాంటి వాళ్ళు, లేదా పరిశిని అక్కల దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరు మోసే. ఏం పేరు? మోసే. అది పేరు అన్నాడు పలకాలి. మోసే నీటిలోనే దొరికాడు మోసే. అది మళ్ళీ ఉపమానం చెప్తాను ఇంకోసారి అలా దొరికాడు. అయితే ఈ మోసే పెద్దవాడు అయ్యాడు, చూశాడు, దేవుడు ఎన్నుకున్నాడు. వీళ్ళందరూ ఎన్నిపించడానికి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. రాజుగారికి వెళ్తున్నాడు. రాజుగారు మా పిల్లలు వదిలేయండి, మా ఊరందరూ మా యేసు ప్రభువుని నమ్ముకుని పెట్టలో, అంజలి మా పెట్ట, లీలావతి మా పెట్ట, హర్షిని మా పెట్టలో, వీళ్ళందరూ వదిలేయండి, మీరు అన్యారాధన రాము, మేము అలాంటి వాళ్ళు తిండి మేము చూసుకుంటాం, మేము పెట్టుకుంటాం, వదలండి అంటే ఎవరు నువ్వు, ఎక్కడ వచ్చావు నువ్వు పడను రా అంటాను. లేదు నా యేసయ్య నాకు తోడుకున్నాడు, నన్ను ఎవడు కూడా పట్టలేడు అన్నాడు. జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, చదివేస్తాడు, దీవిస్తాడు, మన అక్కడిని దీవిస్తాడు, మన అన్న దేవుని అక్క అన్నయ్య తమ్ముడు దీవిస్తాడు, అన్ని. అయితే బలం ఇచ్చాడు ఈయనకి. అప్పుడు వినండి, గొప్ప కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడు తెలుసా? రాజు ఎప్పుడైతే కాదన్నాడో ఇక నీళ్ళన్నీ రక్తం అయిపోవాలన్నాడు. ఈరున్న ప్రాంతంలో నీరు మాత్రం మంచినీళ్ళు తాగుతాను, కానీ అన్ని జనాంగంలో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు మాత్రం రక్తం అయిపోతుంది. గలస్లో నీళ్ళు తెస్తే రక్తం, కొండలో నీళ్ళు తెస్తే రక్తం, విధిలో నీళ్ళు తెస్తే రక్తం అయిపోతే తాగలవేండి. అప్పుడు వెంటనే బాబు మోసే ప్రార్థన చేయాలి. మోసే పాదకు వచ్చాడు. చూసావా దేవుడు ఎంత మంచి పని, అంత మంచివాడు మన దగ్గరికి వాళ్ళే రప్పించి అయితే మోసే నేను ప్రార్థన చేస్తాను రాజుగారు, మరి మా పిల్లలు వదిలేస్తావా, మా పిల్లలు మంచి భోజనం పెడతావా, మా పిల్లలు మంచి టిఫిన్లు పెడతావా, మంచి ఇడ్లీలు పెడతావా, మంచి ఉప్మాలు పెడతావా అని అడిగాడు. పెడతానయ్యా బాబు విడిచిపెట్టాను. సరే ఏసై ప్రార్థన చేసి ఏసయ్యా ఆ నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోవాలి ప్రభా, రక్తం అంతనా అన్నాడు. సక్కమనే ఏసు నామాలు అడేసరికి నీళ్ళ రక్తం అంతా కూడా ఏమైపోయింది, నీరుగా మారిపోయింది. నీళ్ళు తాగాడు. ఇలాగా 10 ఆజ్ఞలు చేశాడు, 10 కార్యాలు చేసిన తర్వాత ఒక రోజున ఏం జరిగింది తెలిసిన, బయటికి వెళ్ళిపోతుంటే రావాలా చిన్నగా రావాలి చూసావా కూర్చోరా 5 నిమిషాలు అది